హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి పుష్ప 2 సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ అయితే రకరకాల స్టేట్ లో అయితే ఆయన ఒక్కడే హైలైట్ అవుతూ మైత్రి మూవీస్ వారి సహకారంతో మంచిగా ఘనంగా అయితే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఇతర హీరోల అభిమానులు కూడా ఇలా బాగా చేస్తున్నాడు అల్లు అర్జున్ అనే విధంగా మెచ్చుకుంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప 2 కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ నగరంలో జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ అభిమానులు అయితే సాయంత్రం అక్కడికి చేరుకోబోతున్నారు. అయితే అల్లు అర్జున్ ఇప్పటి వరకు పుష్ప సినిమా వరకు నటించిన ప్రతి ఒక్క సినిమాను ముందుండి నడిపింది మెగా అభిమానులు. మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల వల్ల అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చినట్లయితే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అయితే సోషల్ మీడియాలో బయట కావచ్చు, అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగాస్టార్ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు సోషల్ మీడియాలో. అయితే వాళ్ళంతా ఒకటే కుటుంబము, వాళ్ళు ఒకసారి కలిస్తే ఇలాంటివన్నీ ఏముండవు. కేవలం ప్రేక్షకులు ఫ్యాన్స్ మాత్రం ఫ్యాన్స్ వారు చేస్తున్నారు, కానీ వాళ్ళంతా ఒకటే కుటుంబం అనే వాళ్ళు కూడా ఉన్నారు. మ్యూచువల్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, వీళ్ళ మ్యూచువల్ ఫ్యాన్స్ వచ్చేసి ఆ విధంగా అనుకుంటున్నారు. కానీ ఇవి గొడవ ఏదైతే వచ్చిందో, అంటే అల్లు అర్జున్ నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన వెళ్ళినప్పుడు పవన్ అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. బట్ ఆ తర్వాత ఈ రెండు కుటుంబాలని కావచ్చు, ఈ అల్లు అర్జున్ ని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చిరంజీవి గారిని కావచ్చు, వీళ్ళని కలిపే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు, ఏ సందర్భం కూడా రాలేదు. బట్ పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు లేదా మెగాస్టార్ చిరంజీవి గారు తప్పకుండా వస్తారు అని చెప్పేసి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తాయి. బట్ ఈ రోజు జరగబోయే ఈ ఈవెంట్ కి మాత్రం ఎవరు కూడా మెగా ఫ్యామిలీ నుండి రావడం లేనట్లు తెలుస్తుంది. ఎవరికి కూడా ముందుగా పుష్ప 2 యూనిట్ అయితే ఆహ్వానం ఇవ్వనట్లయితే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇక పుష్ప సినిమానే మెగా ఫ్యాన్స్ ఆదరించిన చివరి సినిమా అల్లు అర్జున్ ది అని, ఇకపై మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమాలు చూడరు, మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ పక్కకు వెళ్లిపోయిను అని నమ్మే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు జరిగే ఈవెంటే తెలియబోతుంది ఇంతకీ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో ఉన్నాడా లేదా అనేది. ఎందుకంటే అల్లు అర్జున్ ఏ సినిమా వచ్చినా కానీ మెగా హీరోస్ ఎవరో ఒకరు అక్కడికి రావడం, ఆ సినిమాకు ఆయనకు సపోర్ట్ చేయడం, శుభాకాంక్షలు తెలియజేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ ఈ రోజు పుష్ప 2 సినిమాకు మరి మెగా హీరోలు ఎవరికైనా ఆహ్వానం ఇచ్చారా లేదా, వాళ్ళు వస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మెగాస్టార్ ఫ్యామిలీతో అల్లు అర్జున్ ఉన్నాడా లేదా అనేది ఈ రోజు సాయంత్రం తెలియబోతుంది. చూద్దాం మరి. వాళ్ళు వస్తే మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మెగాస్టార్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, సాయిధరం, వరుణ్ తేజ్, ఇలా ఎవరి ఫ్యాన్స్ అయినా సరే కానీ పుష్ప 2 సినిమా విజయానికి వాళ్ళ సపోర్ట్ కూడా చేశారంటే సినిమా ట్రైలర్ ఉంది కావచ్చు, బాగుంది కావచ్చు, ప్రతి హీరో ఫ్యాన్స్ వచ్చి చూస్తారు, ప్రతి ప్రేక్షకుడు నా సినిమాను ఆదరిస్తాడని చెప్పేసి అల్లు అర్జున్ భావిస్తున్నాడు. కానీ నీ సినిమా బాగాలేనప్పుడు, నీ సినిమా రోత అంటే పరమ దరిద్రంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసినా కానీ ఆ సినిమాని మోసిన వాళ్ళు మెగా ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్ అల్లు అర్జున్ వెంట ఉంటారా, ఉండరా, ఇంకా దూరం అయిపోయినట్ట, అల్లు అర్జున్ విడిచిపెట్టారా, విడిచిపెట్టినట్లేనా, మొత్తం ఈ రోజు సాయంత్రం తెలియబోతుంది.